అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి మనకి 19థ్ డే డిజైన్ అనమాట. మనకి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్ అనేవి మనము ఇలా ఇప్పుడైతే మీకు ఒక బ్యాంగిల్ అంటించేది చూపిస్తానండి. దీనికి థ్రెడ్ ర్యాప్ చేసి 4 బ్యాంగిల్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అలా నేను గ్లాస్ బ్యాంగిల్స్ అండి. ఫస్ట్ అయితే మనం గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి డిజైన్ చేయడానికి ముందు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. నేను ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ డిజైన్కి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితేనే బాగుంటాయండి. మనం ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అన్నిటిని అంటించేసుకోవాలి. 3 బ్యాంగిల్స్ కలిపి అంటించేస్తే మనకి 2 కట్ బ్యాంగిల్లో ఒక బ్యాంగిల్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు ఈ 3 బ్యాంగిల్స్ కూడా ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని అంటించేసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే B7000 గ్లూ తోటైనా అంటించేసుకోవచ్చు. ఇలా 3 బ్యాంగిల్స్ కలిపి మనం అంటించేసుకుంటే మనకి 2 కట్ బ్యాంగిల్ అయితే తయారైపోతుంది. అలా 4 బ్యాంగిల్స్ నేను ప్రిపేర్ చేసుకుంటానండి. మీకైతే ఒక బ్యాంగిల్ అంటించేసి థ్రెడ్ ర్యాప్ చేసి దానికి కుందన్ వర్క్ చేసేదైతే చూపించేస్తాను. ఈజీగా మనము తయారు చేయొచ్చండి. ఇప్పుడు నేను చేసేది మనకి హెవీదనమాట. మనకి వీడియోస్లలో మధ్య మధ్యలో నేను వచ్చేసి కొంచెం హెవీ డిజైన్స్ కూడా చూపిస్తానండి. బ్రైడల్స్ కానీ కొంచెం హెవీగా ఇష్టపడే వాళ్ళకి కానీ ఈ డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తయారు చేసుకునే డిజైన్ అండి. మనకి ఎక్కడైనా కొంచెం గ్యాప్ అనిపించింది అంటే దాన్ని బ్యాంగిల్ అనేది ఇలా రోల్ చేయడం వల్ల సమానంగా ఉంటుంది. ఇలా మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది ఇలా కొంచెం ప్రిపేర్ చేసుకోవాలి. అది ఆరాలన్నమాట. ఆరాక థ్రెడ్ ర్యాప్ చేస్తాం. మనకి ఈ బ్యాంగిల్ ఆరేలోపు థ్రెడ్ తీసుకుందామండి. మనము 2 కట్ బ్యాంగిల్కి వచ్చేసి మనకి 25 నుంచి 35 తీసుకోవచ్చు అనమాట. నేనైతే 30 లైన్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా మనము ఏదైనా ఒక పరీక్ష ప్యాడ్ కానీ అట్టా కానీ దేని సహాయంతోటైనా థ్రెడ్ అనేది ఇలా లెక్క పెట్టుకొని 30 లైన్స్ తీసుకోవాలి. 10, 11, 12. నేను ఒక 30 లైన్స్ అయితే తీసుకున్నానండి. థ్రెడ్ మొత్తం కూడా ఇలా అన్నీ కలిపి పట్టేసుకొని దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. పట్టుకొని ఇలా గట్టిగా పట్టుకొని కట్ చేయాలండి. మనము టైట్గా పట్టుకొని కట్ చేసేయాలన్నమాట. కట్ చేసి మనము గ్లూ పెట్టి అంటించేసుకోవాలి. థ్రెడ్ అంటించుకునేటప్పుడు ఎప్పుడైనా ఫ్యాబ్రిక్ గ్లూ మాత్రమే యూజ్ చేయండి. B7000 గ్లూ అనేది కుందన్స్ వర్క్కి యూజ్ చేయండి. బ్యాంగిల్స్ అంటించడానికి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మనము కాస్త ఆరింది కదా, ఇప్పుడు ఈ బ్యాంగిల్కి ఇలా అంటించేసుకుందాం. 30 లైన్స్ తీసుకున్నానండి. 25 to 35 లైన్స్ తీసుకోవచ్చు. ఏం కాదండి, ఎక్కువ లైన్స్ తీసుకుంటే కొంచెం మందంగా ఉంటుంది. కాకపోతే ర్యాపింగ్ అనేది నీట్గా చేయడం నేర్చుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు కాస్త అయితే ఆరిందండి. నేను వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అలాగే మనకి వచ్చేసి థ్రెడ్ కూడా అదే కలర్ తీసుకున్నాను. మీరు మీ శారీ మ్యాచింగ్స్లో ఏమేం కలర్స్ ఉంటాయో అవి తీసుకోవచ్చండి. నేను దీనికి తగ్గట్టు కుందన్స్ తీసేసుకుంటాను. పర్పుల్ గ్రీన్ కాంబినేషన్లో చేద్దామని చెప్పేసి నేను ఈ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తున్నానండి. చూడండి, ఇలా చాలా బాగుంటుంది డిజైన్. మనకి ఇలా నీట్గా వస్తుంది వర్క్. ఎక్కడ కూడా గ్లాస్ బ్యాంగిల్ కనిపించకుండా ర్యాప్ చేసుకోవాలి. మనకి వచ్చేసి కొంచెము బ్యాంగిల్స్ మీద పూలు అలాంటివి ఉంటే వర్క్ అనేది పైన ఫినిషింగ్ నీట్గా ఉండదు. కుందన్ వర్క్ వస్తుంది కాబట్టి ఏం కాదండి. అదే మనము ఇలాంటి ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకొని అది కూడా మనకి ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద అయితే నీట్గా వస్తుందన్నమాట. మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద ఎలా చేస్తే వస్తుందో అలా నీట్గా ఉంటుంది. అది కూడా గమనించండి. నేను ప్లాస్టిక్వి తయారు చేసి చూపిస్తాను. అలానే ఇప్పుడైతే మనము ఈ డే 30 డేస్ ఛాలెంజ్లో మనం అన్ని గ్లాస్ బ్యాంగిల్సే కాబట్టి కొంచెం మనం బ్యాంగిల్స్ వేరియేషన్ బట్టి పైన థ్రెడ్ ర్యాపింగ్ అనేది వస్తుందండి. లేదంటే నేను చేసే థ్రెడ్ ర్యాపింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట. నాకు అసలు నీట్గా లేకపోతే ముందు మెయిన్ నచ్చదనమాట. కానీ మనం 1కి 2 సార్లు ట్రై చేస్తే తప్పకుండా వస్తుందండి. ఎక్కువ ప్యాచెస్లు పడకుండా మనము పల్చగా మనకి ర్యాపింగ్ చేసుకుంటూ ఎక్కడ కూడా తిట్టు రాకుండా చేసేయాలన్నమాట. చూడండి, ఇలా ఉంటుంది. మనకి థ్రెడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల ముద్దగా గుబ్బలాగా వస్తుందండి. కాకపోతే మనము లైన్స్ తక్కువ తీసుకున్నా కూడా పల్చగా చక్కగా ర్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అందులో రౌండ్ కట్ బ్యాంగిల్ కంటే ఫ్లాట్ బ్యాంగిల్కి ఈ గ్లాస్ బ్యాంగిల్స్కి అయితే బాగా నీట్గా వస్తుందన్నమాట. మీకు అదంతా ర్యాపింగ్ అయిపోయినాక చూపిస్తాను, చూడండి. బ్యాంగిల్ స్టైల్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ర్యాపింగ్ చేస్తారండి. నేనైతే నా స్టైల్లోనే ఇలానే చేస్తానన్నమాట. నాకు ఒక 2 పద్ధతిలో వచ్చండి. కాకపోతే నాకు ఎందుకో ఇలా బ్యాంగిల్ రోల్ చేస్తూ ఇలా చేస్తేనే నాకు బాగా గట్టిగా వస్తుందన్నమాట వర్క్. ఇలా ఇక్కడ అంటించేయాలి. మనము ఎక్కడ అంటిస్తామా అనేది కూడా అర్థం కాకూడదండి. అంత నీట్గా ఉండాలన్నమాట. పైకి అంటించేస్తానండి, కిందికి అస్సలు నేను ఎప్పుడు కూడా అంటించను. మనం ఇంకా వర్క్ చేస్తే నీట్గా ఉంటుంది.
ఇక మనకి మొత్తం కూడా బ్యాంగిల్ మొత్తం వర్క్ వచ్చేస్తుంది కాబట్టి మీకు మనం అసలు ఎక్కడ అంటించాము అనేది కూడా అర్థం కాదనమాట. చూడండి ఇలా బ్యాంగిల్ అయితే అంటించేసుకున్నాము. ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలా ఉంటుందన్నమాట. ఎంత నీట్‌గా ఉందో చూడండి. కింద కానీ, పైన కానీ మనకి నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. మనకి సేమ్ ప్లాస్టిక్ బ్యాంగిల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కాకపోతే మీకు కొంచెం వెయిట్ అనేది ఉంటుందన్నమాట. మీకు వెయిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీని మీద కుందన్స్ చూపించేస్తానండి. మనకి ఫస్ట్ వచ్చేసి మనకి గ్లాసీ కుందన్స్‌లోనే మనకి డైమండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నాను గ్రీన్ కలర్. అలాగే మనకి పర్పుల్, మనకి స్క్వేర్ కుందన్స్ తీసుకుంటున్నాను గ్లాసీ. అలానే మనకి వచ్చేసి జర్కన్స్ అనమాట. ఈ 3 రకాల కుందన్స్ తోటి డిజైన్ అయితే చూపించేస్తానండి. మనకి మొత్తం బ్యాంగిల్ మొత్తం హెవీగా వస్తుంది. బ్రైడల్స్‌కి అయితే చాలా బాగుంటుందండి. బ్రైడల్‌గా ఇష్టపడే వాళ్ళకి ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఫస్ట్ మనము స్క్వేర్ అయితే పెట్టేసుకుందాము. స్క్వేర్ వచ్చేసి మనకి ఇట్లా 4 వచ్చేస్తాయన్నమాట. 4 స్క్వేర్స్ ఇలా పెట్టేసుకోవాలండి. మనకొక ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వస్తుందన్నమాట. ఇలా మనం పెట్టుకునేటప్పుడే వాటిని కొంచెం నీట్‌గా పెట్టుకోవాలి. తర్వాత దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇటు మనకి డైమండ్ షేప్ అయితే వచ్చేస్తాయండి, లీఫ్ లాగా. మనకి చూడటానికి పద్మంలాగా ఉంటుందన్నమాట. ఇటు డైమండ్ షేపు అలా 4 వస్తాయన్నమాట. అవి 4 ఇవి 4 పెట్టుకుంటూ ఈ డిజైన్ ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. ఇలా ఇటు 4 చాలా బాగుంటుందండి. బ్రైడల్స్ కానీ మనకు కానీ బాగుంటుందన్నమాట. బ్రైడల్గా ఇష్టపడే వాళ్ళు హెవీగా ఇలా ఒక సెట్ తయారు చేసుకుంటే చాలన్నమాట. ఇప్పుడు మధ్యలో మనము జర్కన్ పెట్టేసుకుందాం. మీకు ఇంకా డిజైన్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుందండి. మొత్తం కూడా ఇంకా ఇలానే పెట్టేసుకోవడమే అనమాట. మనకి ఇంకా మొత్తం డిజైన్ అంతా ఇలానే ఉంటుందండి. ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకున్నాక మీకు ఒకసారి లుక్ అయితే చూపించేస్తాను. డిజైన్ మొత్తము ఇలాగే మనం మొత్తం కూడా హెవీగా పెట్టేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటుంది. మొత్తం అయిపోయినాక చూపించేస్తాను. ఇంకా ఇలానే మనం మొత్తం బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలండి. 4 బ్యాంగిల్స్ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మనం ఒకసారి ఇవన్నీ కూడా మొత్తం బ్యాంగిల్ అంతా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఫింగర్ తోటైతే ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది మనకి బ్రైడల్స్‌కి అయితే చాలా బాగుంటుంది. హెవీగా ఇష్టపడే వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా మనము ప్రతి ఒక్క మట్టి బ్యాంగిల్స్‌కి థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని ఇలా తయారు చేసుకోవచ్చనమాట. ఇలా నేను 4 బ్యాంగిల్స్ అయితే తయారు చేశానండి. మనకి గ్లాస్ బ్యాంగిల్స్ మీద అయితే వెయిట్ అయితే ఉంటుందండి. అది గమనించండి. అదే మనకి ప్లాస్టిక్ మీద అయితే ఇంత హెవీగా చేసుకున్నా కూడా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇంకొకటండి, గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. చేసేటప్పుడు కానియండి, చేసిన తర్వాత వేసుకునేటప్పుడు కానియండి, కింద పడి పగిలే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. మనకి వచ్చేసి 2 కట్, 1 కట్ అయితే కింద పడినా అంత తొందరగా పగలదు కానండి. అదే మనము 4 కట్ బ్యాంగిల్, మనకి 6 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సింగిల్ బ్యాంగిల్, అవైతే ఉత్తిగే పగిలిపోతాయండి. ఇంకా వాటి మీద కంటే ఇలా మీరు 2 కట్ అండ్ 1 కట్ మీద అయితే ఎక్కువ గ్లాస్ బ్యాంగిల్స్ మీద చేసుకోండి. చాలా బాగుంటుంది. చూడండి ఇలా అయితే తయారు చేశాను. మనము ఇవి వచ్చేసి గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా, అంటే మధ్యలో ప్లెయిన్ మనకి ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అలా వస్తున్నాయి కదా, వాటితోటి కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తోటి కూడా మనం పేరప్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందన్నమాట. అలాగే కుందన్ బ్యాంగిల్స్ అనమాట. మనము వచ్చేసి ఒక్కొక్క హ్యాండ్కి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇలా మనం అటు ఇటు హెవీగా తీసుకున్నాం కాబట్టి సింపుల్గా ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. అదే ఇలా వేసుకున్నా బాగుంటుంది. నేను చేయటమే కాదండి, ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను ఇలా. అలానే మనము వచ్చేసి వీటిని మధ్యలో కుందన్ బ్యాంగిల్స్ అలాగే గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం స్క్వేర్ బ్యాంగిల్స్ అనేవి చేసుకుంటేనండి, ఒక 4 చేసుకున్నామంటే ఇలా మనము మధ్యలో కుందన్ బ్యాంగిల్స్కి వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక్కొక్క హ్యాండ్కి ఇలా వేసుకున్నా బాగుంటుంది.
ఇలా ఒక్కొక్క గాజుకి ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా వేసుకున్నా కూడా బావుంటుందండి. చాలా బావుంటుంది. బ్రైడల్స్ కూడా బావుంటుంది. హెవీగా ఇష్టపడే వాళ్ళకి బావుంటుంది. అలానే మనము ఇవి వచ్చేసి ప్లెయిన్ గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇలా హెవీగా చేసుకొని మనము ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకున్న ఆ లుక్ కూడా చాలా బావుంటుందండి. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా నచ్చిందనమాట. మొత్తము మనము వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్‌లో చేసాం కదా! చాలా అంటే చాలా బావుందండి. చూసారు కదా! ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకెలా వచ్చిందనేది చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఇలాంటి మెటీరియల్ కావాలి నాకు చాలామంది తరచూ ఈ మధ్య మెటీరియల్ ఎక్కడ తీసుకుంటున్నారు సిస్టర్ చెప్పొచ్చు కదా! అంటున్నారు. చెప్పటానికి ఏమీ లేదండి. ఎందుకు అంటే నేను వచ్చేసి మాది నిజాంపేట అనమాట. మాకిక్కడ నిజాంపేటలో ఒక షాప్‌లోనైతే హోల్‌సేల్ షాప్‌లో నాకు అన్నీ దొరుకుతాయన్నమాట. అక్కడ నేను ఎప్పుడైనా దొరకకపోతే ఆన్‌లైన్‌లో ఎక్కడ దొరుకుతాయా అని చూస్తే ఈ మధ్య యూట్యూబ్ ఛానళ్ళల్లో గూడా చాలామంది మనకి బిగినర్ కిట్స్ అని కిట్ అని పెడుతున్నారు. అన్ని అన్ని కిట్ లాగా పెట్టేస్తున్నారు. వాళ్ళ దగ్గర గూడా మీరు తీసుకోవచ్చండి. అలా చూసేటప్పుడు నాకు సింధు అని జెప్పేసి తన దగ్గర మెటీరియల్ దొరుకుతుందనమాట. తన దగ్గర గూడా నేను తీసుకుంటూ ఉంటాను. అలానే నేను అమెజాన్ అండ్ మీషోలో కూడా తీసుకుంటానండి. నేను ఒక దగ్గర తీసుకుంటే మీకు పర్టిక్యులర్‌గా ఒకటి అని చెప్పొచ్చు. కానీ నేను 2, 3 చోట్ల తీసుకుంటున్నాను కాబట్టి నాకు అప్పటికప్పుడు అర్జెంట్ కావాలి అంటే ఇక్కడ మాకు నిజాంపేటలోనే ఉందండి ఒక అంటే ఒక మొత్తం కూడా అన్నీ దొరికే ఒక షాప్ అయితే ఉందనమాట. అక్కడికెళ్తాను. నేనేం కావాలన్నా కానీ అక్కడ తీసుకుంటాను. లేదు నాకు బయటకి వెళ్ళే టైం లేదు. నాకు ఇంకా ఒక 3, 4 డేస్ అయినా, ఒక వారం, 10 రోజులైనా పర్వాలేదు అనుకుంటే నేను సింధు దగ్గర తీసుకుంటానండి. లేదు ఇంకా తొందరగా కావాలంటే మీషోలోనైతే మనం మనకి అక్కడ డేట్ ఇస్తారండి. ఏ టయానికి మనకి వస్తుంది ఏంటి అనేది. దాన్ని బట్టి నేను తొందరగా వచ్చేటట్లుంటే మీషోలో ఆర్డర్ పెట్టుకుంటాననమాట. అలా మీకు అంటే ఇప్పుడు నేను ఒకళ్ళ దగ్గర బావుంది అక్కడ తీసుకోండి అంటే అక్కడ మీకు నచ్చకపోవచ్చు. కాబట్టి నేను ఇక్కడే తీసుకోండి అని చెప్పనండి. అది మీ ఇష్టం అనమాట. ఆన్‌లైన్‌లో చాలామంది అమ్ముతున్నారండి. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా మీకు అంతకి నమ్మలేకపోతే ఒక 200, 300 ఈ మెటీరియల్ మీరు పెట్టుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర మీకే అర్థమవుతుంది. అలానే మీషోలో కూడా కొంచెం ఆర్డర్ పెట్టుకుంటే అలా ఎవరి దగ్గర ఏమి తీసుకుంటే మీకు క్వాలిటీగున్నాయి అంటే మీకు మంచిగా క్వాలిటీ ఉన్నాయి అని చెప్పేసి అర్థమవుతుందనమాట. అలా మీ ఇష్టమైన దగ్గర మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. నేను వీళ్ళ దగ్గర తీసుకోండి, వాళ్ళ దగ్గర తీసుకోండి అని అయితే చెప్పను నేను. నాకు ఎప్పుడు నేను తీసుకునేంత వరకి అందరి దగ్గర బానే ఉందండి. కాబట్టి మీ ఇష్టమండి అది. చాలామంది నాకు మెసేజ్‌లలో పెడుతుంటే నేను ఏం పెట్టాలో తెలియక కొన్ని మెసేజ్‌లకి రిప్లై ఇవ్వట్లేదు. అలా మీరు ఎక్కడైనా తీసుకోండి. అది మీ ఇష్టం అనమాట. నేనైతే తీసుకునేదైతే ఇంటి దగ్గరున్న షాపు, అలానే నేను అప్పుడప్పుడు మీషోలో అండ్ మనకి వచ్చేసి సింధు దగ్గర ఎక్కడ నాకు కావాల్సినయన్నీ దొరుకుతాయో అక్కడక్కడ కొంచెం కొంచెం తీసుకుంటూ ఉంటాను. ఒక దగ్గర అయితే తీసుకోననమాట. ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ట్రై చేయండి. ఈ డిజైన్ అనేది మీకెలా వచ్చింది అనేది నాకు కామెంట్ అయితే చేయండి.